వింటర్ సీజన్లో ఎక్కువగా దొరికే కాలీఫ్లవర్తో ఇన్ని హెల్త్ బెనిఫిట్సా? అయితే ఈరోజు దాన్ని ఫ్రై చేద్దాము రండి. ఫస్ట్ మనము కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దాన్ని వేడిగా ఉండే నీళ్ళల్లో కొంచెము ఒక స్పూను ఉప్పు వేసుకొని దాన్ని నానబెట్టుకోవాలండి 5 minutes వరకు. దీనివల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉండే పురుగులు దుమ్ముదులు వెళ్ళిపోతాయి. అయితే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకోవాలి. బాండీలో నూనె పోపు దినుసులు కాల్చి పెట్టుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి దాంట్లో వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కాలీఫ్లవర్తో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీంట్లో ఫైబర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే బాగా డైజెషన్ అవుతుంది. అండ్ విటమిన్ సి ఉండడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా మనకి బాగా వస్తుంది. చూడండి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా మనము ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం వేడి నీళ్ళలో వేసి పెట్టుకున్నాం కదా, దాని కాలీఫ్లవర్ని దీంట్లో వేసేసి బాగా కలిపి పెట్టుకోవాలండి. మంచిగా కలిసేలాగా బాగా మిక్స్ చేయాలి. దాని తర్వాత దాంట్లోకి మనము కొంచెము పసుపు మరియు అండ్ ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కాబట్టి నీళ్ళలో ఉప్పు చూసుకొని కొంచెం ఫస్ట్ లైట్గా వేసుకోవాలి ఉప్పు. ఈ రెండింటిని వేసి మనము బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ కాలీఫ్లవర్ ఫ్రై వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అని చెప్పుకోవాలి. అండ్ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఇది బెస్ట్ హెల్త్ ఫుడ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఎంత తిన్నా కానీ ఏం కాదండి. ఒక 5 to 7 minutes బాగా మగ్గిన తర్వాత ఇలా ఉంటుందండి. చూడండి బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. మనము ఉప్పు చూసి వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్. తర్వాత కొంచెం ధనియాల పొడి అయితే నేను వేసుకుంటున్నాను. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే ధనియాల పొడి ఒక స్పూన్ అనేది వేసుకుంటున్నానండి. కొంచెం వాసన రాకుండా ఉండాలంటే, పచ్చి వాసన ఉంటుంది కదా, అది రాకుండా ఉండాలంటే కొంచెం వేసుకొని ఒక 2-3 minutes ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం కారం కూడా వేసుకుంటాను. నేనైతే కొబ్బరి కారం వేసుకుంటున్నాను. అది మీ ఆప్షన్. నార్మల్ కారం కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది కొబ్బరి కారం వేసుకుంటే. బాగా మిక్స్ చేసుకోవాలి. హార్ట్ హెల్త్కి ఈ కాలీఫ్లవర్ అనేది చాలా బెస్ట్ ఫుడ్ అండి. కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి చాలా తక్కువగా నూనెతో అండ్ హెల్దీ ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఈ రెసిపీ అనేది. బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది అన్నంలో అయినా కానీ చపాతీలో అయినా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే ప్రజెంట్ అయితే రైస్లో కోసం దీన్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కర్రీ మొత్తం 2-3 సరిపోతుందండి మాకైతే. చూడండి చక్కగా ఉంది కదా. ఫ్రై చేసుకోండి. పచ్చివాసన అనేది ఏమి ఉండదు ఈ ప్రాసెస్లో చేస్తే. లాస్ట్లో అయితే నేను కొత్తిమీర అనేది కట్ చేసి వేసుకున్నానండి. కొత్తిమీర కట్ చేసి వేసి ఒక 2-3 minutes కొంచెం మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా నుంచి చాలా టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ ఫ్రై అనేది నాది ప్రిపేర్ అయిపోయిందండి. మా బాబుకు కూడా చాలా ఇష్టము. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో అనేది నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా హెల్త్ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి అన్నంలో అయితే వేసేసుకొని తింటున్నాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.